మంచు తుఫాన్లను అయితే ఇరుక్కపోయినాం. చూడండి హెవీగా మంచు పడుతుంది. చూడండి హిమాలయన్ ఈగలు అయితే పోతుంది. హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సాయి ప్రసాద్ అండ్ వెల్కమ్ టు ది లడాక్ రైడ్ ఆన్ 125cc సిరీస్. సో యాక్చువల్గా మనమైతే ప్రస్తుతానికి నియర్ టు ప్యాంగాంగ్ లేక్ అయితే ఉన్నాం. సో నా బ్యాక్ సైడ్ చూస్తారు కదా, అది వచ్చేసి ప్యాంగాంగ్ లేక్ అండ్ లుక్ ఎట్ దట్ బ్యూటిఫుల్ మౌంటైన్స్. సో నిన్న మాన్ విలేజ్ దగ్గర ఒక కాటేజ్లో అయితే రూమ్ తీసుకున్నాం. నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇలా రూమ్ తీసుకున్నాం. పర్ రూమ్ 2500 అట్లా పడ్డది, బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ ఇంక్లూడెడ్. చెప్తున్నా కదా, వెరీ కంఫర్టబుల్ ప్రైస్ అండ్ వీళ్ళ సర్వీస్ కూడా చాలా బాగుంది. మీకు రూమ్ చూపిస్తా లోపల ఎట్లుంటుంది ఏందని చెప్పి. బ్యాక్ సైడ్ అయితే చూడండి స్నో క్యాప్డ్ మౌంటైన్స్. సో నిన్న నైట్ అయితే టెంపరేచర్ అరౌండ్ -10 -15 అట్లయితే పోయింది. సో 4 లేయర్స్ ఆఫ్ ఇది ఉంది, క్యాప్ 3 లేయర్స్ ఆఫ్ క్యాప్. సో అన్నీ పెట్టుకునేసరికి నా హెయిర్ ఇట్లా అయిపోయింది. సో ఇప్పుడైతే మీకు ఒకసారి రూమ్ చూపిస్తారండి. గైస్ ఇది ఒకసారి చూడండి, కొంచెం చిందరవందరగా ఉంది. యాక్చువల్గా ఏంటంటే మేము ది సన్ రైజ్ కాటేజ్ మాన్ విలేజ్లో ఉంది. సో అక్కడైతే తీసుకున్నాం సన్ రైజ్ కాటేజ్ అని చెప్పి. అండ్ ఇది రూమ్ 2 పర్సన్కి ఇనఫ్. అండ్ మేమంతా ఇప్పుడే ప్యాకింగ్ చేసేసుకున్నాం. ఒకసారి వాష్రూమ్ చూడండి ఇది. సో నీట్ అండ్ క్లీన్గానే ఉంది. ఎప్పుడైనా వస్తే రండి. సీజన్లో అరౌండ్ 3000-3500 అట్లా ఉంటుందంట. కాకపోతే చెప్తున్నా కదా, వీళ్ళ రూమ్ అండ్ ఫుడ్కి చాలా కంఫర్టబుల్ ప్రైస్. ప్యాకింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా లేట్ చేయకుండా మన రైడింగ్ అయితే స్టార్ట్ చేసేయాలి. అండ్ నిన్న నైట్ అయితే టెంపరేచర్ అరౌండ్ -9కి అయితే పడిపోయింది నేను చూసినప్పుడు. ఇంకా నైట్ ఇంకా డౌన్ అయ్యి ఉండొచ్చు. ఇక్కడ ఏంటంటే స్నానం చేస్తే వాళ్ళ పని కట్టమే, పక్క ఫీవర్ వచ్చేస్తుంది. అంత కూల్ టెంపరేచర్ ఉంది. ఆల్మోస్ట్ ఇప్పుడు మేము ఉంటున్న ఈ కాటేజ్ వాళ్ళు కూడా ఇవాళ మొత్తం క్లోజ్ చేసి వాళ్ళ నేటివ్ ప్లేస్కి వెళ్ళిపోతారంట. సో బ్రేక్ఫాస్ట్ చేసేసి ఫటాఫటా మనం రైడ్ అయితే స్టార్ట్ చేద్దాం. అండ్ ఇవాళ అయితే బ్రేక్ఫాస్ట్కి మనకి టోస్ట్, పోహా అండ్ ఎగ్స్ అండ్ పరోటా కూడా ఇచ్చేసారు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మనం ఇచ్చే 2500కి. సో నిన్న డిన్నర్ కూడా హైలైట్ పెట్టేసారు. సో ఇవాళ బ్రేక్ఫాస్ట్ కూడా హైలైట్ పెట్టారు. ఈ రీజియన్లో బెటర్ అని చెప్పొచ్చు. క్యా బోల్తే భాయ్, బడియా అయినా. అండ్ గైస్ మన పూరా ప్యాకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. టైం అయితే 9:01 అవుతుంది. చెక్అవుట్ అయితే చేసేసినాం. ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఏ రూట్లో వెళ్తున్నాం అన్నీ మాట్లాడుకుందాం. సో లెట్స్ గో. సో బాగుంది కదా, ముందు స్నో క్యాప్డ్ మౌంటైన్స్, పక్కకే ప్యాంగాంగ్ లేక్, ఇవన్నీ ఉండడం వల్ల నైట్ అయితే చలి గట్టి వేసుకుంది. -10 -15లో పడిపోయింది. ఇంకా అర్థం చేసుకోండి మీరే. ఇది వచ్చేసి ప్యాంగాంగ్ సన్ రైజ్ రిసార్ట్ మేము ఉంది. సో ఫటాఫట్ వెళ్ళిపోదాం రండి. 2500 పర్ రూము, ఒక పర్సన్కి 1250 పడ్డది. బట్ చెప్తున్నా కదా, ఫుడ్డు, రూము, ఇక కోల్డ్ టెంపరేచర్ మనం ఏం చేయలేము, హీటర్ ఒకటి లేదు. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. లెట్స్ గో. థ్యాంక్ యూ భయ్యా. ఇది వచ్చేసి మాన్ విలేజ్ గాయస్. యాక్చువల్గా మేరాక్లో కూడా ఉండొచ్చు, కానీ అక్కడ మొబైల్ సిగ్నల్ లేదు కాల్స్ మాట్లాడడానికి కూడా. ఇంటికి మాట్లాడాలి కదా, సో అందుకే ఇక్కడ తీసుకున్నాము. ఇంటికైనా కాల్స్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మాన్లో కూడా చాలా రిసార్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ రిసార్ట్సే. మనకి చీప్ కావాలంటే పైన సైడ్కి వెళ్తే చీప్గా ఉంటాయి, దగ్గర ఉంటే లేక్కి దగ్గర ఉంటే కొంచెం ఎక్స్పెన్సివ్ ఇంకా. బట్ సీజన్లో ఏవైనా ఎక్స్పెన్సివ్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మెయిన్ రోడ్కి ఎక్కినాక కలుసుకుందాము. అండ్ గైస్ చూడండి ప్యాంగాంగ్ లేక్ వ్యూ మార్నింగ్ ఎట్లుందో, వేరే లెవెల్ ఉంది కదా. సో ఇప్పుడైతే వెళ్తున్నాం ముందుకి. మామూలు చల్లలేదు అసలు, ఏళ్ళు పగిలిపోతున్నాయి. 2 pairs ఆఫ్ గ్లౌజెస్ ఉన్నాయి, అయినా కానీ చలికి తట్టుకోలేకపోతున్నాం. ఇంకా అర్థం చేసుకోండి ఇక్కడ ఎంత లెవెల్లో చలి ఉందో. కొంచెం సన్ రైజ్, ఇంకా సన్ బయటకు వస్తే కొంచెం తగ్గిపోతుంది. మెరాక్ విలేజ్ 11 kilometers ఫ్రమ్ హియర్. అండ్ గైస్ చూడండి, ఇది వచ్చేసి మెరాక్ విలేజ్. ఈ ఎల్లో ట్రీస్ ఉన్నాయి కదా, సంథింగ్ వీళ్ళు ఏమో పండిస్తారు, నాకు కూడా అంత ఐడియా లేదు అదేంటో. ఇఫ్ ఇన్ కేస్ మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ చాలా హోమ్ స్టేస్ ఉన్నాయి ఇక్కడ కూడా, చాలా అంటే చాలా హోమ్ స్టేస్ ఉన్నాయి చూడండి. మేరక్ హోమ్ స్టే, మర్జీ, మేరక్ ప్యాంగాంగ్, బ్రేక్ఫాస్ట్ డిన్నర్ అవైలబుల్, చాలా ఉన్నాయి. నాట్ బ్యాడ్. అండ్ ప్యాంగాంగ్ లేక్ అక్కడ, కానీ సిగ్నల్ లేదు, అది ఒకటే ప్రాబ్లం.
అండ్ గైస్ మనకి మాన్ నుండి హాన్లే వచ్చేసి అరౌండ్ 187 కిలోమీటర్స్ అయితే ఉంది. సో హాన్లేకి వెళ్ళే దారిలో మనకి సో ఆఫ్ రోడ్ కూడా ఉంటుంది గట్టిగానే. సో అవన్నీ ట్రై చేస్తూ వెళ్ళాలి మనం. వాటర్ క్రాసింగ్స్ ఉండకపోతే చాలు, అంతే ఏమైతుందో చూడాలి. ఇంకా చిన్న వాటర్ క్రాసింగ్ వచ్చింది, చిన్నది. కొండలు, ఆ కొండల పైన ఫాగ్ చూడండి. టైం 9:30 అట్లా అవుతుంది, అయినా ఇంకా సన్ అయితే ప్రాపర్గా రాలేదు ఇక్కడ. సో సన్ రైజ్ కొంచెం లేట్గా అవుతుంది. సన్ రైజ్ అయింది, బట్ చాలా క్లౌడ్స్ ఉన్నాయి ఇవాళ. సో చలి కూడా గట్టిగా ఉంది. అండ్ అది వచ్చేసి ప్యాంగాంగ్ లేక్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుందో. అండ్ ఈ లడాక్ జర్నీలో ఈ టైంలో చేస్తే వింటర్ కూడా మనకు ఒక ఛాలెంజింగ్ థింగే. చాలా చలిని అయితే తట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈజీగా టెంపరేచర్ నాకు తెలిసి ఒక 1-2 ఉంటుంది. అంత చలిలో మనం ఇప్పుడు డ్రైవ్ వేసుకుంటూ పోతున్నాం. ఇంకా అర్థం చేసుకోండి ఏ లెవెల్లో మనం స్ట్రగుల్స్ చేయాలో లడాక్ రైడ్లో. సో ఇది వచ్చేసి ప్యాంగాంగ్ లేక్ ఒక లాస్ట్ వ్యూ పాయింట్. ఆ తర్వాత ఇది ఇట్లా వెళ్ళిపోయి ఛానల్లోకి అయితే కలిసిపోతుందంట. సో మనకి వ్యూ పాయింట్స్ వచ్చేసి ఇదే. సో ఫస్ట్ అక్కడ ప్యాంగాంగ్, తర్వాత మేరక్. ఫస్ట్ ప్యాంగాంగ్ వ్యూ పాయింట్, దాని తర్వాత మాన్, దాని తర్వాత మేరక్, దాని తర్వాత ఇక్కడ సంథింగ్ ఏదో విలేజ్ వచ్చింది ఇది. సో ఇదే వచ్చేసి లాస్ట్ వ్యూ పాయింట్ అంట. కాకపోతే మనం ఫాలో అవుతాం, బట్ అది ఛానల్లోకి వెళ్ళిపోతుంది. వ్యూ పాయింట్స్ అయితే మనకి ఇంకా లేవు. సో మనం వెళ్ళిపోదాం ఇంకా హాన్లేకి. చూడండి మనం ప్యాంగాంగ్ లేక్కి పైకి అయితే వచ్చేసినాము. సో ఇప్పుడు నాకు తెలిసి వి విల్ డైవర్ట్, వేరే సైడ్ అయితే వెళ్ళిపోతాము లేక్ నుండి. ముందు వైట్ పడుతుంది కదా, చిన్న స్నోఫాల్ అవుతుంది. కింద లైటే కనిపించింది. నేను డస్ట్ ఏమో అనుకున్నా, కొంచెం హైట్స్కి రాగానే హెవీగా అంటే కనిపిస్తుంది నాకు కళ్ళకి. స్నోఫాల్ అవుతుంది చూడండి లైట్గా. మీకు కెమెరాలో కనిపిస్తుందో లేదో నాకు తెలియదు. అండ్ గాయస్ ఇక్కడ చూడండి స్నోఫాల్ అయితే ఇంకెక్కువ అయిపోయింది. మీకు కెమెరాలో కూడా కనిపిస్తుంది అనుకుంటా. స్నోలో డ్రైవ్ చేస్తాను ఎప్పుడు అనుకోలేదు. మొత్తం స్నోఫాల్లోనే డ్రైవ్ చేస్తున్నాం గాయస్ మనం అయితే. జస్ట్ సీ హియర్. ఓ గాయస్ చూడండి ఎంత హెవీగా స్నోఫాల్ అయితే స్టార్ట్ అయిపోయింది. वामो इसका गांव का नाम क्या है भैया? गांव त्रिशूल 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 ओके ओके. अभी आगे वार्ड मेमोरियल मिलेगा 62 का वार्ड में चाइना और हिंदुस्तान का 16 किलोमीटर के बाद बॉर्डर मिलेगा. वार्ड मेमोरियल ओके 16 किलोमीटर के बाद तो देखने का चीज आप देखिए. ओके थैंक यू भैया. एंड गाइस जस्ट सी द स्नोफॉल ఎంత హెవీగా అవుతుందో. అండ్ గాయస్ మనం హాన్లే వెళ్ళేటప్పుడు స్నోఫాల్ పడడం ఎంత నా లక్. అండ్ ఈ వీడియో మీరు చూస్తారు కదా లడాక్ సిరీస్ స్నోఫాల్ అప్పుడు అంత లక్ మీది కూడా. చూడండి బురద కింద మొత్తం. స్టార్ట్ అయినప్పుడేమో ఫుల్ వర్షం, మధ్యలో ఎండ, తర్వాత చలి, ఇప్పుడు స్నోఫాల్. అందరికీ ఒక డ్రీమ్ ఉంటుంది స్నోఫాల్ని చూడాలి, స్నో చూడాలి అని చెప్పి. బట్ ఇప్పుడు చూడండి లైవ్ స్నోఫాల్ అవుతుంది పెద్దగా. బాబా సమ్ టైమ్స్ అందుకే ట్రావెలింగ్ చేయాలి, అన్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు లైఫ్లో. బాబా గ్రేట్ రివార్డింగ్ అని చెప్పొచ్చు. మేము రూమ్ నుండి స్టార్ట్ అయినప్పుడు టైం 9 అయింది. ఎంత చలి తెలుసా, ఏళ్ళు పగిలిపోయినాయి. బట్ ఇప్పుడు ఒక 2 hours నుండి డ్రైవ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం ఇంకా అలవాటు పడిపోయినాయి. ఆ లోపల రివార్డింగ్గా మనకి లైవ్ స్నోఫాల్ అట్ చూసూల్ దగ్గర స్టార్ట్ అయిపోయింది. లైవ్ స్నోఫాల్ అయితే బాబా జస్ట్ ఎంజాయ్ ద వ్యూ గైస్. అక్కడ చూడండి హిమాలయన్ ఈగల్ అయితే పోతుంది. We need to capture it. అండ్ గైస్ ఇంతసేపు చూసారు కదా, అది గోల్డెన్ ఈగల్ అంట, హిమాలయన్ రీజియన్ది. అండ్ కొంచెం అలసిపోతే కిందకు వచ్చినట్టుంది అంటుండు. సో వెళ్ళిపోదాం. అండ్ గైస్ ఒకసారి ల్యాండ్స్కేప్స్ చూడండి, మొత్తం గ్రీనరీ. ఆ కొండ చూడండి, అక్కడ కొండలకి ఇక్కడ కొండకి ఎంత డిఫరెన్స్ ఉంది చూడండి అప్పుడప్పుడే. అండ్ ఇంకొకటి ఇంత లోపలికి కూడా ఆర్మీ క్యాంప్స్ ఉన్నాయి గైస్. మరీ దారుణం. కాకపోతే అసలు వాళ్ళు డ్యూటీ ఎట్లా చేస్తారో ఇంత చల్లదనంలా మన కోసం ఆ సర్వీసు ఎట్లా చేస్తారో ఏమో కానీ గ్రేట్ రియల్గా చెప్పాలంటే. ఇంత రిమోట్ ఏరియాస్లో ఇయర్స్ వరకు చేయాల్సి ఉంటుంది వాళ్ళు. అండ్ గైస్ ఇటు సైడ్కి అయితే చూడండి సంథింగ్ ఏదో వార్ మెమోరియల్ లాగా అయితే ఉంది. ఇండియన్ ఫ్లాగ్ చూడండి ఎట్లా రెపరెపలు ఆడుతుందో గాల్లో కదా. ఇది ఏందో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సంథింగ్ ఏదో వార్ మెమోరియల్ అనుకుంటా. విజిటర్స్ కూడా విజిట్ చేస్తారు. ఇక్కడ టవర్ కూడా ఉంది లక్కీలీ. రెజాంగ్లా మెమోరియల్ అంట, రెజాంగ్లా మెమోరియల్. సో గాయస్ ఈ రెజింగ్లా
మెమోరియల్ అని ఉంది కదా. సో ఇక్కడైతే వెళ్తాం, లోపలికి వెళ్ళి చూస్తాం ఎట్లుంటుంది ఏందని చెప్పి. అసలు నాకు కూడా ఏం ఐడియా లేదు దీని గురించి, అసలు ఏంది ఏమైందని. గైస్ ఇక్కడికి రాగానే మనకైతే ఒక మిలిటరీ క్యాఫిటేరియా అయితే ఉంది. సో ఆ క్యాఫిటేరియాలో ఆ ఛాయ్ అయితే తాగుతున్నా. ఛాయ్ తాగేసి ఒక చోలే సమోసా కూడా తిన్నా. అండ్ ఇక్కడ మనకి ఎలాంటి రెస్టారెంట్స్ ఉండవు, సో ఇక్కడైతే తినేయండి మీరు కూడా. అండ్ దెన్ చూడండి, మనం రెజింగ్లా వార్ మెమోరియల్ అయితే లోపలికి వెళ్ళి అయితే ఎక్స్ప్లోర్ చేద్దాము. సో యాక్చువల్గా ఇక్కడైతే మనకి ఇండో చైనా వార్ 1962లో అయితే జరిగింది కదా. సో వార్కి సంబంధించి ఇక్కడ చాలా డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో ఆ వార్లో అరౌండ్ మన 124 ఆఫ్ సోల్జర్స్ అయితే మన దేశం కోసం అయితే ప్రాణాలు అర్పించారు. అక్కడ వాడినటువంటి గన్స్, ఆ పర్సన్స్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మీరు వెళ్ళినప్పుడు ఇంకా డీటెయిల్గా చూడండి. మన ఇండియాలోని కొంత పార్ట్ని అయితే చైనా అయితే ఆక్యుపై చేసుకుంది, కానీ అరౌండ్ 124 సోల్జర్స్ అయితే వాళ్ళు ప్రాణాలు పోయేంత వరకు మన దేశం కోసం అయితే పోరాడారు. సో ఇది ఈ వార్ మెమోరియల్లో మనకైతే ఉంటుంది. సో మీరు వచ్చినప్పుడు కన్ఫామ్గా ఎక్స్ప్లోర్ చేయండి. ఇంతసేపు ఆ హిస్టరీ అయితే చూసేసాం కదా. సో అందులో ఈ మౌంటైన్స్ కనిపిస్తున్నాయి కదా, మౌంటైన్స్కి బ్యాక్ సైడ్ ఉన్న మౌంటైన్స్ అన్నీ చైనావే. ప్లస్ కొంచెం బార్డర్ కనిపించే మౌంటైన్స్ కూడా కొంచెం హాఫ్ పార్ట్ చైనాకే ఉంటుంది. ఈ ఎస్పెషల్లీ 1963 వార్ తర్వాత చైనా మన కంట్రీకి అయితే కొంచెం ఆక్యుపై అయితే చేసుకుంది. గోల్డెన్ ఈగల్ ఆక్యుపై అయితే చేసుకుంది. సో ఇక్కడ చూడండి, అప్పుడు కనిపించింది వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ బర్డ్స్ ఆఫ్ ప్రే సోరింగ్ ఓవర్ లడాక్స్ వైట్ స్కైస్. అప్పుడు చూసినాం కదా మనం. ఇది వచ్చేసి గోల్డెన్ లిగర్, ప్రిజర్వ్, ప్రొటెక్ట్ అండ్ ప్రాస్పర్. రెజింగ్లా వార్ మెమోరియల్ దాటిన తర్వాత మొత్తం నో, అసలు ఒక రెస్టారెంట్ లేవు, ఏం లేవు. లక్కీలు ఇంకా నేను ఆ వార్ మెమోరియల్ దగ్గరనే కెఫేలా ఉంటే అలా తిన్నా. అండ్ స్నోఫాల్ కూడా గట్టిగా అవుతుంది చూడండి. మీకు కెమెరాలో కనిపిస్తుంది అనుకుంటా మ్యాక్స్. స్నోఫాల్ కూడా గట్టిగా అవుతుంది. అండ్ బ్రో అయితే ముందెళ్ళిపోతుండు, నేను కొంచెం వెనక వస్తున్నాను, ఎందుకంటే ఇక్కడ బండి కొంచెం పికప్ అందుకోవాలి కదా. సో అట్లని అయినా స్నోఫాల్, ఇంత కూల్ టెంపరేచర్, ఇంజన్ హీట్ అయితే కానీ ఇది పికప్ రాదు. సో అందుకే కొంచెం నేను ఒక 60లో అట్లా పోతున్నా అంతే, వాళ్ళు ఒక 80లో అట్లా వెళ్ళిపోతారు. స్నో చూడండి ఎలా పడుతుందో. స్నోఫాల్ చూడండి హెవీ అయిపోయింది, పెద్ద పెద్ద పడుతుంది చూడండి. అమ్మా హాన్లే వచ్చేసి నాకు తెలిసి ఇంకొక 80 కిలోమీటర్స్ 70 కిలోమీటర్స్ ఉంటుంది. పట్టాపట్ట వెళ్ళిపోయేది, ఒక రూమ్ తీసుకోవాలి. నాకైతే చేతులు అసలు తట్టుకోలేకపోతున్నా, అంత కూల్ వస్తుంది చూడండి. మొత్తం మంచు పడుతుంది కదా, స్నోఫాల్ అయితే హెవీ అయిపోయింది. అండ్ గైస్ మనమైతే మన లడాక్ రైల్లో ఆన్ ది వే టు హ్యాండ్లేస్ మంచు తుఫాన్లను అయితే ఇరుక్కోపోయినాం చూడండి. హెవీగా మంచు పడుతుంది, స్నోఫాల్ అయితే హెవీ అవుతుంది. ఒక రకంగా మన ఫస్ట్ టైము స్నోఫాల్ని చూస్తున్నామని ఎంజాయ్ చేయాలా, లేకపోతే ఇంత కూల్ టెంపరేచర్స్ ఉన్నాయని చెప్పి బాధపడాలా, నాకైతే ఏం అర్థమైపోతలేదు. కాకపోతే వన్ థింగ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్, 125cc వేసుకొని ఇప్పటివరకు ఒక్కరిని చూడలేదు నేను ఈ రూట్స్ పైన. ఈ 125cc వేసుకొని ఇంత స్నోఫాల్లా, హెవీ రెయిన్లా, ఎండలా అరౌండ్ ఇప్పటికి 4000+ కిలోమీటర్స్ అయితే డ్రైవ్ చేసుకుంటూ ఇక్కడ వరకు వచ్చిన. అండ్ చూడండి, నేనైతే దీన్ని రివార్డింగ్గా ఫీల్ అవుతున్నా స్నోఫాల్ని. యాక్చువల్గా మాట్లాడాలంటే స్నోఫాల్ చూడాలంటే మనకి మంచి లక్ కూడా ఉండాలి. సో ఈసారి స్నోఫాల్ అయితే చూసేసినాం ఫైనల్గా. వామ్మో, ఈ రకంగా నైట్ మొత్తం పడితే మొత్తం మంచుతో నిండిపోతుంది. నాకు తెలిసి ఇవాళ హాన్లేలో మేము బైక్స్ పార్క్ చేస్తాం కదా, తెల్లారి చూసేసరికి మొత్తం స్నోతో నిండిపోతాయి కావచ్చు. అయితే అక్కడక్కడ మనకి ఇట్లా కొంచెం కొంచెం ఆఫ్ రోడింగ్ అయితే వస్తుంది రోడ్ కన్స్ట్రక్షన్ ఉన్న దగ్గర. సో రోడ్ అయితే కొంచెం బాగానే ఉంది ఇక్కడ వరకు, అండ్ మధ్యలో ఇప్పుడే కొంచెం కన్స్ట్రక్షన్స్ అయితే అవుతున్నాయి. సో ఇట్లా కన్స్ట్రక్షన్స్ ఉన్న దగ్గర ఏంటంటే ఆఫ్ రోడింగ్ ఉంది. ఇవన్నీ ఆఫ్ రోడ్ అని చెప్పి వస్తారు కదా, ఇవన్నీ ఇల్లీగల్గా కార్లను నడుపుకుంటూ పోతారు ఇట్లా రోడ్కి సైడ్ నుండి. బాబా మౌంటైన్ ఈ వ్యూ చూడండి దగ్గరికి వచ్చిన తర్వాత ఏ లెవెల్లో కనిపిస్తుందో. అమ్మైతే ఇంకా మంచు పడతలేదు, బతికిపోయినాం. మంచు పడితే మన పని అయిపోతుండే. మంచు పడితే ఏముందో తెలుసు కదా, ఇప్పటికే బాడీ ఫ్యూర్ వచ్చినట్టు అనిపిస్తుంది. ఆల్రెడీ మనం లాస్ట్ ఒక 10 days నుండి కోల్డర్ రీజియన్లో ఉంటున్నాం కదా. అయినా గ్రేట్ ఇంకా చెప్పాలంటే, అసలు మన తెలంగాణ నుండి వచ్చి ఇటు ఇంకా మన బాడీ సస్టైన్ అవుతుందంటే ఈ టెంపరేచర్స్లో
గ్రేట్. అది కూడా ఇంకా వింటర్ స్టార్ట్ అయింది ఇక్కడ, అర్థం చేసుకోండి. సమ్మర్లో అంటే అది వేరే విషయము. టైం అయితే 4 అవుతుంది అనుకుంటా. చిన్నగా చీకటి, ఐ మీన్ ఈవినింగ్ లాగా అనిపిస్తుంది. ఇంతసేపు ఆఫ్టర్నూన్ వైబ్స్ ఉండే, ఇప్పుడు ఈవినింగ్ వైబ్స్ వచ్చినాయి. అండ్ ఆఫ్ రోడ్ కూడా ఉంది, జాగ్రత్త వెళ్ళిపోవాలి. బ్రో ముందు వెయిట్ చేస్తాడు మేబీ మన కోసం. లెట్స్ గో. అర్రరే, ఆఫ్ రోడ్ అంటే మామూలు ఆఫ్ రోడ్ రాలేదు కదా. ఇందులో అంత హెవీ వెహికల్స్, ఆ లారీస్ ఎట్లా పోతాయో నాకు అర్థం కాదు. మళ్ళీ వాళ్ళు చిన్న స్పీడ్ ఓవర్, చార్జెస్ లెన్స్ తక్కువ ఉంటే మంచి హ్యాండిల్ గ్రిప్ ఉంటుంది కదా, స్టీరింగ్ గ్రిప్. సో వాళ్ళు ఆరాంగా ఇష్టం ఉన్నట్టు స్పీడ్ పోతారు ఇక్కడ. మళ్ళీ రోడ్స్ అన్నీ ఖాళీ, వాళ్ళకి ఆఫ్ రోడ్ ఉన్నా ఫరక్ పడదు కదా, పెద్ద టైర్లు ఉంటాయి కాబట్టి ఫటాఫట్ వెళ్ళిపోతారు. అండ్ గాయస్ ఒక్కసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ రివర్ని చూడండి. మ్యాక్సిమం ఇది సింధ్ రివర్ అనుకుంటా నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారంగా. నాకు కూడా ఎగ్జాక్ట్గా తెలియదు, బట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఇట్ యాజ్ ఎ సింధ్ రివర్. చెప్తున్నా, ఈ హైట్లో బండి కొంచెం కూడా లాగిస్తలేదు నాకు. అప్పి హిల్లో తప్ప ఫ్లాట్ రోడ్స్ కానీ డౌన్లో కానీ ఎక్కడ నాకు హ్యాండే లేదు. యాక్చువల్లీ ఇంత హైట్లో ల్యాగ్ కావాలి బండి, కాకపోతే నేను కార్బొరేటర్ సెట్ చేసిన, ఫ్యూయల్ తక్కువ పెట్టిన. సో మనకి కంబషన్ జరగడానికి ఫ్యూయల్ తక్కువ ఇచ్చి ఎయిర్ ఎక్కువ పెట్టిన. ఎందుకంటే ఇక్కడ ఎయిర్ తక్కువ ఉంటుంది కాబట్టి ఆ ఎయిర్ ఇన్లెట్ మనం ఎక్కువ ఓపెన్ చేసినాం అనుకోండి, ఎయిర్ ఎక్కువ పోతుంది, ఫ్యూయల్ తక్కువ పోతుంది. అప్పుడు ఏమవుతుంది, తక్కువ ఎయిర్కి మనం ఎక్కువ ఫ్యూయల్ ఇచ్చినాం అనుకో ప్రాపర్ కంబషన్ జరగదు. అప్పుడు బండికి లాగ్ వస్తుంది, పవర్ ఉండదు, లాగ్ అవుతుంది పవర్. అదే మనం తక్కువ ఫ్యూయల్ ఇచ్చినాం అనుకో, ఉన్న ఎయిర్కి సరిపోయేంత అదైతే కంబషన్ అయిపోయి మనకి ఎంత పవర్ వస్తుందో కానీ అంత పవర్ వస్తుంది, కాకపోతే ల్యాగ్ లేకుండా వస్తుంది. గైస్ ఇంతసేపు కొన్ని బడ్ షాట్స్ చూసారు కదా, అది వచ్చేసి బ్లాక్ నెక్ క్రేన్ థ్రైవింగ్ ఇన్ లడఖ్స్ ఐసీ ఎంబ్రాజ్. ఇట్ ఈస్ ద స్టేట్ బర్డ్ ఆఫ్ లడఖ్, ఏ మాస్టర్ పీస్ ఇన్ నీడ్ ఆఫ్ అవర్ కేర్. బ్లాక్ నెక్ క్రేన్ గైస్, అది వచ్చేసి లడఖ్కి ఒక స్టేట్ బర్డ్ అంట. భలే అనిపించింది మనకి. హాన్లేర్ రూట్లను అయితే ప్రతి ఒక్క కిలోమీటర్ ఒక ప్యారడైజ్ లాగా అయితే అనిపిస్తుంది. చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో వ్యూస్. కింద గ్రీనరీ, పైన కొండలు, ఆ కొండలు కూడా మళ్ళీ కలర్ వాటిపైన స్నో క్యాప్డ్ మౌంటైన్స్. బాబా సచ్ అ బ్యూటిఫుల్ మూమెంట్స్ కదా. రియల్గా చెప్తున్నా, ప్యాంగాంగ్ నుండి హాన్లా రూట్ అయితే జబర్దస్త్ ఉంది గాయ్స్. అస్సలు మిస్ కాకండి. హాన్లా అయితే మనకి హాన్లా నుండి ఉమ్లింగ్లో కూడా వెళ్ళొచ్చు. వచ్చేసి ఇంకొక 15 కిలోమీటర్స్ ఉంది. బట్ ఒకసారి స్నో క్యాప్డ్ మౌంటైన్స్ హాన్లే దగ్గర అయితే చాలా ఉన్నాయి చూడండి. అందుకే చలి కూడా పెడుతుంది, చల్లగా వస్తుంది. ఇంకో 15 కిలోమీటర్స్ రోడ్ ఇట్లా ఉంటే వెళ్ళిపోవచ్చు తొందరనే, ఒక హాఫ్ అన్ అవర్లో అయితే వెళ్ళిపోవచ్చు. గైస్ మనం వచ్చేసినాం హాన్లేక్ అయితే ఆల్మోస్ట్. సో యాక్చువల్లీ ఒక బ్రో మాకన్నా ముందే హాన్లేక్ వచ్చేసిండు. ఆయన హోమ్ స్టే చూసి పెడతానన్నాడు, ఆయనకైతే కాల్ చేయాల్సి ఉంటుంది ఒకసారి. సో ముందుకెళ్ళినాక కాల్ చేద్దాము. హాన్లే అక్కడ ఉంది చూడండి ఊరు లోపల. ఇంతసేపు నో మిలిటరీ జోన్ ఉండే, నో ఫోటోగ్రఫీ జోన్. సో అందుకే ఎంట్రీ కాగా వీడియో తీయలేదు. సో అక్కడికి వెళ్ళాలి లోపలికి మనం. గైస్ అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా ఒక డోమ్ షేప్లా, అది వచ్చేసి అబ్జర్వేటరీ గవర్నమెంట్ వాళ్ళది. అండ్ ఇప్పుడైతే మనం టువర్డ్స్ హాన్లే లోపలికి అయితే వెళ్తున్నాం. ఖాల్దో అనుకోండి, హాన్లే అంటే అక్కడ అంటారంట, ఇది ఖాల్దో. ఇంకా మొత్తం హాన్లేనే అనుకోండి మీరు. హోమ్ స్టేస్ అవన్నీ ఇక్కడ ఉంటాయి చూడండి. మాకు ఒక తెలిసిన బ్రో అయితే కాల్ చేసినుండే. సో బ్రో ఏదో హోమ్ స్టే చూసినట్టున్నాడు, అక్కడికైతే వెళ్ళాలి ఇప్పుడు. సో అక్కడ ఉన్నాడు బ్రో వచ్చేసి. అండ్ ఇవన్నీ హోమ్ స్టేసే చూడండి. హాయ్ బ్రో, फाइनली यहाँ से लेफ्ट टर्न लेना, 100 मीटर में राइट साइड में एक मोटरसाइकिल होगी, इधर से 100 मीटर की। हाँ यहाँ से लेफ्ट टर्न लेके 100 मीटर ओके యా ఓకే కమాన్ బ్రో యూ. సో ఇక్కడ నుండి ఒక 100 మీటర్స్ వెళ్తే లెఫ్ట్ సైడ్లో బ్రో వెహికల్ ఉందంట, బైక్. చూద్దాం. అరే ఖతర్నాక్ చీజ్ భాయ్. ఇక్కడ ఉందా లేదు, ఉదర్ దేర్. ఇవన్నీ హోమ్ స్టేసే. లక్కీగా ఈ లడఖ్ బైక్ ట్రిప్స్ ఏమో కానీ ఇక్కడ లోకల్స్ అయితే చాలా మంచిగా వాళ్ళకి అయిపోయిందిలేండి. హోమ్ స్టేస్ పెట్టుకోవడము, రెస్టారెంట్స్ పెట్టుకోవడము, అలా వాళ్ళకి ఎర్నింగ్ అయితే పెరిగింది కంపేర్డ్ టు వేరే ప్లేస్, వేరే దగ్గర. టూరిజం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి, అందులో ఇదొకటి. మన తెలంగాణ ఎప్పుడు అర్థం చేసుకుంటుందేమో టూరిజాన్ని డెవలప్ చేసుకోనికి. ఓ బాయ్లో
పెద్ద బాయ్ వచ్చేసిండే కదా ఫస్టే. ఈ ఈ సో ఇది వచ్చేసి హోమ్ స్టే. మనకి రేట్ ఎంత అయిందని నాకు కూడా ఏం తెలియదు, బాయ్ వచ్చినాకనే ఏదైనా.